హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్బీఐ నుంచి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మొత్తంగా 572 ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని, అలాగే మనకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్ అని ఉంటుంది. హైదరాబాద్ రీజియన్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ అన్నీ, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు జీతం గురించి చూసుకున్నట్టయితే 46,029 రూపాయల వరకు నెలకు సుమారుగా వచ్చే అవకాశాలు ఉంటుంది. మనకి ఇందులో బేసిక్ పే అనేది 24,250 రూపాయలు అవుతుంది. దాంతోపాటు మనకు ఇంటి అద్దె అలవెన్స్ 15% లేదా బ్యాంక్ క్వార్టర్స్, మెడికల్ ఖర్చులు, విద్యా ఖర్చులు, కళ్ళద్దరు, గ్రాట్యుటీ పెన్షన్ స్కీమ్, ఇవే హెచ్ఆర్ఏ, మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటారు. ఇవన్నీ కలుపుకొని మనకు 46,029 రూపాయల శాలరీ అయితే ఈ ఉద్యోగానికి వస్తుంది. ఆఫీస్ అటెండెంట్ అంటే మామూలు విషయం కాదు, మళ్ళీ ఆర్బీఐలో. సో మంచి పొజిషన్ రావడం జరుగుతుంది. ఇక విద్యా అర్హతలు చూసుకున్నట్టయితే 1/1/2026 నాటికి ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణులు అయితే ఉండాలి. సో ఇక్కడ ఇంకోటి మనకు నెగిటివ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, గ్రాడ్యుయేట్ కాకుండా ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చేసే వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదు. సో డిగ్రీ చదివే వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏ రీజియన్కు అప్లై చేస్తున్నారో ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలనేది ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి మీరు హైదరాబాద్ రీజియన్కి అప్లై చేసుకుంటే తెలుగు భాష కాబట్టి స్థానికంగా ఉన్న భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉంటే సరిపోతుంది. ఈ క్వాలిఫికేషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు వేరే రీజియన్కి అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. సో ఈ టెస్ట్ కూడా ఉంటుంది, లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఏజ్ చూసుకున్నట్టయితే 1/1 తేదీ వరకు మన కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనకు ఇక్కడికి ఇచ్చారు. సో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2/1/2001 నుంచి 2008 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులుగా చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాలు అంటే 28 సంవత్సరాల వరకు, కూలైన దివ్యాంగులు ఉంటే వాళ్ళకు 10-15 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. అలాగే విడాకులు తీసుకున్న మహిళలకు, వితంతువులకు అయితే 35 నుంచి 40 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్లో మనకు టెస్ట్ అయితే నిర్వహిస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు భాషా ప్రావీణ్య టెస్ట్, ఎల్పిటి అంటారు. సో ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఏ రీజన్కి అప్లై చేస్తారో సో ఆ రీజన్కి సంబంధించి భాషా ప్రావీణ్య పరీక్ష, ఎల్పిటి టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇక ఆన్లైన్ పరీక్ష మనం చూసుకున్నట్టయితే 120 ప్రశ్నలకు 120 మార్కులు, అలాగే 90 నిమిషాలు మనకు గంటన్నర టైంలో మనకు ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే రీజనింగ్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, అలాగే న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. సో ఈ విధంగా మనకు 120 మార్క్స్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు అయితే కోల్పోతారు. అంటే ఒక 4 ప్రశ్నలు తప్పు చేసినట్టయితే 1 మార్కును అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు. ఇక భాషా ప్రావీణ్యం, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం దీన్ని. ఆన్లైన్లో మెరిట్ సాధించే వారికి తెలుగు అయితే హైదరాబాద్ రీజియన్కి అప్లై చేస్తే మనకు తెలుగు వాళ్ళకే కాబట్టి ఏపీటీఎస్కు స్థానిక భాష తెలియదు కాబట్టి అభ్యర్థులు తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు గురించి చేసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ డేట్ అనేది మనకు జనవరి 15వ తారీఖు నుంచి అయితే ఈ అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి
ఇంకా ఎవరైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి వినబడినట్టయితే సో ఇప్పుడైనా అప్లై అయితే చేసుకోండి. మనకు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ₹50 ఫీజు ఉంటుంది, ప్లస్ 18% జీఎస్టీ ఇంటిమేషన్ ఛార్జీలు అని చెప్పి ఉంటుంది. సో అలాగే ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ₹450 ప్లస్ 18+ డిఎస్టీ పరీక్ష ఇంటిమేషన్ ఛార్జీలు అంటారు. సో ఈ విధంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ స్టాఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు లేదు, ఫీ నాన్ రిఫండబుల్ అని చెప్పి అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫీ అయితే మళ్ళీ మనకైతే తిరిగి అయితే ఇయ్యరు ఒకసారి ఫీ పేమెంట్ చేసిన తర్వాత, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఫోటోగ్రాఫ్ అయితే ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, దాని యొక్క సైజెస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మనము సిగ్నేచర్ కావాలి, బ్లాక్ ఇంక్లో చేయవలసి ఉంటుంది. అలాగే ఎడమ చేతి బొటన వేలు ముద్ర కూడా కావాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్తో ఇంగ్లీష్లో నల్ల సిరాతో ఉన్న మన బ్లాక్ ఇంక్ తోటి రాసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు. సో ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం రాసి ఇవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడైతే మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ బై అప్లై చేసి న్యూ రిజిస్టర్ ఎంచుకొని వివరాలు నమోదు చేసి ఫోటో సంతకం బోటోన్ వేలు అప్లోడ్ డిక్లరేషన్ చేసి ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేస్తే మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో ఇవి ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ అనుకోబట్టు మనకు పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు అయితే తీసుకోకూడదు. అభ్యర్థులు ఒక రీజన్కి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రీజన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకటే రీజన్కి అప్లై చేసుకోవాలి, వేరే రీజన్కి అప్లై చేసుకోవడం లేదు. సో పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్ మరియు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తోటి తప్పనిసరి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో మనకు లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 25వ తేదీ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇక ఖాళీల వివరాలు మనకు 572 ఉన్నాయి కదా. మరి హైదరాబాద్ రీజియన్కి సంబంధించిన ఖాళీలు చూసుకున్నట్టయితే మొత్తంగా 36 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 36 ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు తెలుగు లాంగ్వేజ్ మనకు కాబట్టి సో ఈ 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్లో చూసుకున్నట్టయితే 27 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, అలాగే ఎస్సీ వాళ్ళకు 3, అలాగే ఎస్టీ వాళ్ళకు 3 అయితే ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీస్. మీరు ఖాళీలు లేవనుకోకండి, జనరల్ యూఆర్కు సంబంధించి కూడా మీకు పోటీ పడే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా రోజుల వరకు ఇటువంటి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ఆర్బీఐ నుంచి అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.